6 గ్యారంటీలను చట్టం చేసి అమలు చేస్తామని చెప్పిన మూడో బడ్జెట్లో కూడా చట్టబద్ధత కల్పించలేదని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన కామారెడ్డిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టిందని, పెట్టుబడి సాయం పంటలు వేసే సమయంలో కాకుండా పంటలు కోసే సమయంలో ఇస్తున్నారని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మహాలక్ష్మి పథకాన్ని మర్చిపోయారంటూ పెంచుతామన్న వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు పెంచలేదని, ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్ని రోజులు సమయం పడుతుందని గంప గోవర్ధన్ ప్రశ్నించారు. మహిళలు ఏం పాపం చేసింది? నువ్వు చెప్పిన ఇన్ని మాటలకు నమ్మి నీకు ఓటేస్తే ఇవాళ రైతులను ఒక పక్క, మహిళలను ఒక పక్క ఉంచుతాము. అంతెందుకు, ముసలి వాళ్ళు పాపం కేసీఆర్ 200 పెన్షన్ 2000 రూపాయలు చేస్తే వికలాంగులకు 500 ఉన్నది 4000 రూపాయలు చేస్తే నువ్వు వికలాంగులకు 6000 చేస్తా అంటే ముసలి వాళ్ళు ఉతంతు పెన్షన్లు 4000 చేస్తా అని చెప్తుంది. ఏమైపోయాయి ఎటువైనా హామీలు? మూడో బడ్జెట్లో ₹1 వీటికి కేటాయించినావు అని అడుగుతాను. ఒక్కటంటే ₹1 4000 పెన్షన్ కానీ 6000 వికలాంగుల పెన్షన్ కానీ ₹1 బడ్జెట్లో పెట్టినామని ఇంకెన్నో అమలు చేస్తావు? ముసలాళ్ళ కలకల కూడా నీకు తగలరా నేను అడుగుతా ఉన్నా. ఇటు రైతులని, ఇటు ఆడబిడ్డలని, వితంతులని, ముసలి వాళ్ళని, వికలాంగుల కలకల నీకు తగలరా? అది మర్చిపోయిండు. 6 గ్యారెంటీలు ఎలా ఎటుపోయింది?